తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి మనవరాలు చైతన్య భారీ కానుకను అందజేశారు. సుమారు 2 కోట్ల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందజేశారు. ఈ వైజయంతి మాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నారు. తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా వైజయంతి మాలను వేయించామని, దాన్ని శుక్రవారం అమ్మవారికి కానుకగా అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీకే ఆదికేశవులు నాయుడుకి సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉంది. 2004లో చిత్తూరు ఎంపీగా టీడీపీ నుంచి గెలిచిన ఆయన కొన్ని రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అనారోగ్యంతో 2013లో కన్నుమూశారు. తదనంతరం డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆమె 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరిన ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ కొన్ని పరిణామాలతో సాధ్యపడలేదు. అయినప్పటికీ నిరాశ పడకుండా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. విశేషం ఏమంటే ఈ బిల్లు ఇది యాక్చువల్గా వైజయంతి మాల కృష్ణ భగవాన్కి చాలా ప్రియమైనది. మాకు స్కూల్ డేస్లో వైజయంతి మాల గురించి ఉంటే నేను 7వ క్లాస్లో చదివేటప్పుడు అప్పుడు ఇంకా వైజయంతి మాల చూడాలి అనుకొని వచ్చి అప్పుడు ఒకసారి తిరుపతిలో మన డాలర్ శేషాద్రి గారిని అడిగాను, వైజయంతి మాల దేవునికి ఉందా అది నేను చూడాలనుకున్నాను అని. ఆయన లేదమ్మా దేవుడు తిరుపతిలో వెంకటరమణ స్వామికి వైజయంతి మాల లేదు అన్నారు. అప్పుడు అది సంకల్పమైంది, భగవాన్కి ఎట్లయినా అది చేసి ఇవ్వాలి అనేసి. పేరు ఉండాలి గరుడ. ఇది కర్ణాటక మేడంకి ఇచ్చాడు. మేడం ఇది తీసుకో. ఇది వైజయంతి మాల వీడు. దీనికి దుంప పెట్టిన అవసరం లేదు. లైక్ పర్లో ఆ వీడు తీసుకొని ఇలా అన్నారంటే త్రూ అండ్ త్రూ చాలా ఇష్టమైంది వైజయంతి మాల. విశేషం వైజయంతి న్యాచురల్ వీడు శ్రీదేవి ఇంకొక విశేషం ఏమంటే రాముల వారు ఆంజనేయ స్వామిని పంపించేటప్పుడు సీతమ్మకి ఈ సీక్రెట్గా ఒక మెసేజ్ ఇస్తారు. అప్పుడు ఈ వైజయంతి మన డిస్క్రిప్షన్ని ఆయన మెన్షన్ చేస్తారు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆమె షీ విల్ బిలీవ్.